బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. మున్సిపల్ ఫలితాలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో ఇప్పుడు అంతా ఎత్తుకు పై ఎత్తుల టైం నడుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల లీడర్లు తమ అనుచరులను క్యాంపులకు తరలించినట్టు తెలుస్తుంది. అటు విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని హస్తం లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ కనీసం 30 చోట్ల గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమాగా ఉంది. ఈసారి ఉత్తర తెలంగాణపై స్పెషల్గా దృష్టి సారించిన కమలం పార్టీ 2 నగరపాలక సంస్థలతో పాటు 15 పురపాలక సంస్థలను సొంతం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దీంతో గట్టి పోటీ ఉంటుందన్న మున్సిపాలిటీల్లో అలర్ట్గా ఉండాలని ఇప్పటికే పార్టీల నుంచి సిగ్నల్స్ వెళ్లిపోయాయి. దీంతో ఎవరికి వారు ఇన్ఛార్జీలుగా ఉన్న చోట గెలుస్తారన్న నమ్మకం ఉన్నవారిపై దృష్టి సారించారు. ఇప్పటికే అభ్యర్థులను ఒకే చోటికి తరలిస్తున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి తన అనుచరులతో క్యాంప్ పెట్టేశారు. అటు బైంసాలోనూ భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల వారీగా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఐ న్యూస్ ప్రతినిధులు అందించే సమాచారం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక క్యాంపు రాజకీయాలకు సంబంధించి అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్కి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, అప్పుడే క్యాంపు పాలిటిక్స్కు ప్రధాన పార్టీలన్నీ కూడా తెరలేపిన పరిస్థితి. సో ఏం జరుగుతోంది మొత్తంగా తెలంగాణలో మున్సిపల్ పోరు ఎలక్షన్కి సంబంధించి? అంటే రిజల్ట్స్ ఇంకా మరికొద్ది గంటల్లోనే బయటకు రాబోతున్నాయి. సో ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తయ్యాయి కాబట్టి రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బ్యాలెట్ రూపంలో కౌంటింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముమ్మరం చేశారు. ఒకవైపు 123 చోట్ల తెలంగాణలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్లో ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మరి కొన్ని చోట్ల వెసులుబాటును బట్టి ఆయా సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లోనే ఈ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 3 పార్టీలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రతి ఓటు కీలకం కానున్న నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్లోకి కేవలం పోటీ చేసే అభ్యర్థి లేదా వారి తరపున ఏజెంట్ని మాత్రమే లోపలికి అలౌడ్ చేస్తారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేసాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వారి తరపున ఏజెంట్లను ఇప్పుడు నియమించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవైపు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ప్రతి సంబంధించినటువంటి వార్డుల వాసు ఒకవైపు మున్సిపాలిటీల్లో ఒకవైపు వార్డులు అదేవిధంగా కార్పొరేషన్లో డివిజన్ల వారీగా సంబంధించిన లెక్కలు కొనసాగుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు ముందు బ్యాలెట్ పేపర్లకు సంబంధించి పార్టీ గుర్తుల మీద కాబట్టి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి వాటిని బండిల్ చేసిన తర్వాత ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ ఒకవైపు ఈవీఎం లాగా కాకుండా కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అందుకోసమే ఏ మున్సిపాలిటీకి ఏ కార్పొరేషన్కు దానికి కౌంటింగ్ సెంటర్ని ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి త్వరగా కౌంటింగ్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఒకవైపు రాణి కుముదిని అంటున్నారు. ఒకవైపు అన్ని జిల్లాల కలెక్టర్లను పోలీస్ సిబ్బందిని ఇప్పటికే ఒకవైపు అలర్ట్ చేశారు. నిన్న 1-2 ఘటనల తరపా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత శాంతియుతంగా ఎలక్షన్ జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. ఒకవైపు సంగారెడ్డిలో జగ్గారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, నిజామాబాద్లో ఎంపీ అరవింద్ విషయంలో కావచ్చు, కొన్ని చోట్ల కొంతమంది పోలింగ్ కేంద్రంలో జరిగినటువంటి ఇష్యూస్ పైన ఇప్పటికే కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆ ధర్మిలా ఒకవైపు రేపు కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా లా అండ్ ఆర్డర్ని మరింత పటిష్టం చేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. పోలీసు యంత్రాంగం కూడా ఆ దిశగా ఒకవైపు పనిచేస్తుంది. దాదాపుగా తెలంగాణలో ఉన్న 40,000 మందికి పైగా ఒకవైపు పోలింగ్ సిబ్బంది పోలింగ్లో పాల్గొన్నారు. రేపు కౌంటింగ్ వద్ద ఒకవైపు సుశిక్షితులైనటువంటి గతంలో శిక్షణ పొందినటువంటి సిబ్బంది మాత్రమే ఎలక్షన్ కౌంటింగ్లో పాల్గొంటున్నారు. గతంలో మనం చూస్తాం ఎమ్మెల్సీ ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పాల్గొన్నప్పుడు చాలా సమయం కూడా గంటల తరబడి ఒకవైపు ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో కాబట్టి కొంత ఆలస్యం అయ్యి ప్రతి పేపర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రతి బ్యాలెట్ని ఓటుని ధృవీకరించుకున్న తర్వాతనే వ్యాలిడ్ ఓటుని మాత్రమే బండిల్ చేసి కౌంటింగ్ తీస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇట్లా హోరాహోరీ పోరున్న చోట కొంత ఇంటెన్సిటీగా ఉద్రిక్తంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా చోట్ల మరింత
పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేస్తుంది. అక్కడ పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేస్తారు. గుర్తింపు పొందినటువంటి కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి పంపిస్తారు. పూర్తి స్థాయిగా కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు అవుతుంది. దానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కేవలం అధికృత పాసులున్న వ్యక్తుల్ని మాత్రమే అందులోపలికి అనుమతిస్తారు. మరోవైపు రేపు కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందుగానే వారి అంచనాల మేరకు పార్టీలన్నీ కూడా అప్పుడే క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఒకవైపు సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి తమ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపులోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్లో బీజేపీ కావచ్చు, బైన్సాలో బీజేపీ, మిగతా చోట్ల కూడా వారందరూ కూడా ఇప్పుడే క్యాంపులోకి తీసుకెళ్తున్నారు. గెలిచిన తర్వాత వారిని అందరినీ కూడా ఒకరి పార్టీకి ఒకరికి ఒకవైపు లాక్కెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి డీజీపీ కార్యాలయానికి వెళ్లి కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఒకవైపు ప్రొటెక్ట్ చేయాలి, పోలీసులు మంచి బందోబస్తు కల్పించాలి, అనేక చోట్ల కాంగ్రెస్ వీళ్ళని బలవంతంగా ఎత్తుకుపోయే అవకాశం ఉంటుంది. ఒకవైపు మన ఎలక్షన్లో పోటీ చేసిన సందర్భంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార యంత్రాంగం ద్వారా పోలీసుల ద్వారా వారిని నామినేషన్ విత్డ్రా చేసుకోమని, నామినేషన్లు విత్డ్రా చేసుకోకపోతే బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయా మున్సిపాలిటీని దక్కించుకోవడం కోసం మరింత అధికార దుర్వినియోగం పాల్పడతారు. ఖచ్చితంగా కట్టి చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతను కాపాడాలని చెప్పేసి ఆయన ఇప్పటికే డీజీపీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకవైపు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా తాము దాదాపుగా 30 స్థానాలకు మున్సిపాలిటీలు దక్కించుకుంటున్నామనే ఒక ధీమాగా అయితే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల వరకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చెప్తూ ఉంటే పీసీసీ అధ్యక్షులు ఒకవైపు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మేము 90 స్థానాలకు పైగా మేము గెలుపొందుతాము, ఖచ్చితంగా జనమంతా మా వైపు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈసారి మేము ఒకవైపు నిజామాబాద్, కరీంనగర్తో పాటు 15 మున్సిపాలిటీల్లో మేము బాగా వేస్తామన్న ధీమాని ఒకవైపు భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. ఈసారి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా ఒకవైపు మహబూబ్ నగర్కి వచ్చి అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటు మంచిర్యాల్లో మిగతా చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈసారి గతంతో పోలిస్తే కొంత అర్బన్ ప్రాంతంలో బలంగా ఉంటామన్న ఉద్దేశంతో కొంత కాన్సన్ట్రేషన్ చేసి ప్రచారం చేసింది. మరోవైపు గతంలో మన 2020 లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుంటే కనుక, అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుంటే కనుక అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేవలం 6-7 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ దక్కించుకున్నది. భారతీయ జనతా పార్టీ 2 మున్సిపాలిటీలకు పరిమితమైంది. మిగతా చోట్ల మెజార్టీ 90% పైగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకుంది. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల ముఖాముఖి పొరుంది. మరికొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఇట్లా ట్రాంగిల్ ఫైట్ ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి స్థానిక ఈక్వేషన్స్ ఆధారంగా ఒకవైపు పోరాహోరుగా పోరు కొనసాగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కనుక మెదక్లో, వరంగల్లో ఎక్కువ మేము స్కోర్ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నమ్మకంగా ఉంది. మహబూబ్ నగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో ఎక్కువ స్థానాలు దక్కించుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ధీమాగా ఉంది. మిగతా అనేక చోట్ల ఖమ్మం, ఒకవైపు నల్గొండ లాంటి చోట్ల, ఒకవైపు మహబూబ్ నగర్, అదేవిధంగా ఇటు రంగారెడ్డి, మిగతా చోట్ల కూడా ఎక్కువ చోట్ల మేము మా మున్సిపాలిటీ దక్కించుకుంటామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ ధీమాగా ఉంది. మొత్తానికైతే ఇంత ఈ ఈక్వేషన్ అటంతా కఠినంగా ఉన్న నేపథ్యంలో రేపు ఎలక్షన్ కౌంటింగ్ అంతా కూడా కొంత అంటే కౌంటింగ్ సమయంలో కూడా కొంత ఉద్రిక్తత తలెత్తే అవకాశం అయితే కనబడుతున్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో